రాజేష్ జయాకి క్లోజ్ అవ్వాలని చూస్తూ ఉంటాడు. అప్పుడే కిటికీ దగ్గర పాము నీడ కనిపించగానే రాజేష్ భయపడిపోయి గట్టిగా అరిచేస్తాడు. ఈ సౌండ్ విన్న అమ్మ వచ్చి ఏమైంది అని అడిగితే ఇలా పాముని చూసేసి భయపడిపోయాను అని అంటాడు. దానికి అమ్మ ఈ పాముని చూసి నువ్వు చాలా భయపడిపోయి ఉంటావు, సరే పదా నువ్వు నాతో పడుకుందువు అని అంటుంది. కానీ రాజేష్ కి జయాని వదిలి వెళ్లడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇతను ఎన్ని రోజుల నుంచి వేస్తున్న ప్లాన్ ఇప్పుడే సక్సెస్ అవ్వబోతుంది. అప్పుడే రాజేష్ వాళ్ళ చెల్లి వచ్చి జయాని తనతో తీసుకుని వెళ్లిపోతుంది. దాంతో అమ్మ ఇక్కడే నిలబడతావా వస్తావా అని అరుస్తుంది. ఈ విధంగా మళ్ళీ రాజేష్ ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. రాత్రంతా రాజేష్ కి నిద్ర పట్టదు. దాంతో రాజేష్ 3 గంటలకి తన వర్కర్స్ కి ఫోన్ చేసి లోడ్ ని అంతా రెడీ చేయండి నేను వస్తున్నాను అని అంటాడు. రాజేష్ స్నానం చేసి బయటికి రాగానే అక్కడ జయ కూర్చొని ఉంటుంది. జయ రాజేష్ తో నేను మీ అలారం సౌండ్ విన్నాను అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది. దాంతో దొరికిందే ఛాన్స్ అని చెప్పి రాజేష్ జయ పక్కన కూర్చుంటాడు. మరోవైపు వర్కర్స్ లోడ్ ని నింపేసి రాజేష్ కోసం వెయిట్ చేస్తూ ఎన్నోసార్లు ఫోన్ చేసిన రాజేష్ ఫోన్ అస్సలు ఎత్తడు. ఇక్కడ రాజేష్ మరియు జయ ఇద్దరు క్లోజ్ అయిపోతారు. ఇక పైన ఇప్పుడే రాజేష్ నిజ స్వరూపం బయటపడబోతుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 22 అని కామెంట్ చేసేయండి.